వైసీపీ అధిష్టానం తీసుకున్న ఓ నిర్ణయం బెడిసి కొడుతోందా? పెనమలూరులో కొత్త పేచీలు మొదలయ్యాయా? ఉన్న ఇన్ఛార్జికి సహకరించకుండా ఓ వర్గం ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎందుకు ఎదురు చూస్తోంది? మ్యాటర్ పార్టీ పెద్దల దృష్టికి వెళ్ళినా పెద్దగా మార్పేమీ లేదా? ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ? ఎవరి కోసం ఎదురు చూస్తోంది ఓ వర్గం? పెనమలూరు పేచీలు కృష్ణా జిల్లా వైసీపీని కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధినాయకత్వం తీసుకున్న ఓ నిర్ణయం నియోజకవర్గంలో వర్గపోరుగు బీజం వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఎవరో వస్తారని అంచనా వేస్తున్న ఓ వర్గం ఇప్పుడున్న ఇన్ఛార్జికి సహాయ నిరాకరణ మొదలుపెట్టేసిందట. దీంతో కొత్త గొడవలు మొదలవుతున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత మంత్రి పార్థసారథి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. కానీ 2024 ఎన్నికలకు ముందు వైసీపీని వదిలేసి టీడీపీ కండువా కప్పుకున్నారాయన. దీంతో ఆ ఎలక్షన్స్ లో మాజీ మంత్రి జోగి రమేష్ ని అభ్యర్థిగా బరిలోకి దింపింది ఫ్యాన్ పార్టీ. కానీ ఘోరంగా ఓడిపోయారు జోగే. ఆయన స్థానికుడు కాకుండా బీసీ కోటాలో టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. మొదటి నుంచి ఈ నియోజకవర్గాన్ని బీసీలకే ఇస్తోంది వైసీపీ. 2014లో కుక్కల విద్యాసాగర్ కు ఇవ్వగా 2019 పార్థసారథి కూడా బీసీ కోటాలోనే కేటాయించింది. ఇక 2024లో ఓటమి తర్వాత జోగి రమేష్ ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఈసారి మార్పుల్లో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట పార్టీ పెద్దలు. అందుకే కొత్త ఇన్ఛార్జిగా అదే కులానికి చెందిన దేవభక్తుని చక్రవర్తిని నియమించారు. ఏడాది నుంచి అదే పోస్టులో ఉన్నారాయన. కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో కొత్త పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతోంది దేవభక్తుని చక్రవర్తి ఫ్యామిలీ. 2014, 2019లో టికెట్ ఆశించిన బీసీ కోటాలోకి వెళ్లిపోవడంతో సైలెంట్ అయ్యారు. కానీ ఈసారి కమ్మవారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో వాళ్లలో ఆశలు పెరిగాయి. అదే సమయంలో చక్రవర్తికి ఇన్ఛార్జి పదవితో ఇక తమకు తిరుగులేదన్న నమ్మకంతో ముందుకు వెళ్తోంది దేవభక్తుని ఫ్యామిలీ. కానీ ఇప్పుడు ప్రచారం ఆ కుటుంబాన్ని కలవరపెడుతోందట. దేవినేని అవినాష్ ఇక్కడకు ఇన్ఛార్జిగా వస్తారని, వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారనే ప్రచారంతో కొత్త పేచీ మొదలైంది. అవినాష్ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బెజవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ పెనమలూరు నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని ఆయన వర్గం చేస్తున్న ప్రచారం కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటి వరకు అవినాష్ పెదవి విప్పకున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ గతంలో కంకిపాడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేయడం, ఆయన వర్గం ఇక్కడ ఉండడంతో వారిలో కొందరు ఈ ప్రచారం చేస్తున్నారు అనేది లోకల్ టాక్. వాళ్లే పెనమలూరులో ఉంటూ పూర్తి స్థాయిలో సహకరించకుండా ఈ ప్రచారాలు చేస్తున్నారనేది చక్రవర్తి వర్గం ఆరోపణ. ఈ పేచీని దేవభక్తుని చక్రవర్తి వర్గం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసిందే. ఇన్ఛార్జి పదవిచ్చే సమయంలో కూడా అధిష్టానం దేవినేని అవినాష్ అభిప్రాయాన్ని తీసుకుందని, ఆ తర్వాతే చక్రవర్తి పేరు ప్రకటించినా ఇప్పుడు ఈ గోలేంటని మండిపడుతోంది ఆయన వర్గం. అవినాష్ వర్గానికి కూడా కొన్ని పదవులు ఇస్తామని, చక్రవర్తితో కలిసి పనిచేయాలని అప్పుడే చెప్పారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కలిసి పనిచేస్తామని అప్పట్లో చెప్పిన దేవినేని వర్గం ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించడంతోనే అనవసరమైన కొత్త సమస్యలు వస్తున్నాయన్నది చక్రవర్తి వర్గం కంప్లైంట్. కానీ పార్టీ పెద్దలు మాత్రం ఇలాంటి ప్రచారాల గురించి ఆలోచించకుండా పనిచేసుకోవాలని ఇన్ఛార్జికు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసిందే. ఈ పెనమలూరు పంచాయతీకి ఇక్కడితో తెరపడుతుందో లేక కంటిన్యూ అవుతుందో అన్నది జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.